హలో అందరికీ, మనం ఈరోజు ఆలు కర్రీ చేసేద్దాం రండి. ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, టమాటోస్, కరివేపాకు, కొత్తిమీర తీసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి ఫస్ట్. తర్వాత కుక్కర్ పెట్టేసి కుక్కర్లో తగినంత ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేయండి. మీకు ఒక చిట్కా చెప్పనా, ఇవి త్వరగా మగ్గాలంటే మనం సాల్ట్ వేసేసుకోండి. ఒక్క 2 minutesలో మగ్గిపోతాయి. చూసారండి, నేను సాల్ట్ వేసి కలిపి మగ్గిపోయాయి. ఇప్పుడు పసుపు కూడా వేసేసానండి. ఆల్రెడీ నేను ఆలుగడ్డలు కట్ చేసుకున్నానండి, అవి కూడా వేసేసాను. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇక 2 minutes ఆగాక టమాటోస్ కూడా వేసేయండి. టమాటోస్ మొత్తం ఒకసారి కలిపేసేయండి ఒక్క 2 minutesలోనే. నెక్స్ట్ తగినంత కారం వేసేసేయండి, ధనియాల పొడి వేసేయండి, కొబ్బరి కూడా వేసేయండి. మొత్తం ఒకసారి కలిపేసేయండి. నేను 1 glass ఆఫ్ వాటర్ వేసి 2 whistles వచ్చేంత వరకు తీసానండి. చూసారా, రెడీ అయిపోయింది. ఇది చపాతీస్ కానీ రైస్ కానీ సూపర్ ఉంటుందండి.